శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. రాశిఫలాల కార్యక్రమములో భాగంగా ద్వాదశ రాసుల వాళ్లకు కూడా ఈ కొత్త సంవత్సరము ఉగాది పండుగ అయిన తర్వాత ఇప్పుడు ఏప్రిల్ 1వ తేదీ నుండి ఈ ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి దాని గురించి ఆలోచన చేసినప్పుడు మామూలుగా మీనములో ఉండేటువంటి గ్రహాల యొక్క వీటి రీత్యా షష్టగ్రహ కూటమి అనేటువంటిది అయిపోయింది. కానీ పంచగ్రహ కూటమి ఇంకా ఉన్నది. 5 గ్రహాలు మీనములోనే ఉంటున్నాయి. అలాగే కేతువు కన్యలో ఉంటూ ఉన్నారు. ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి. ఇప్పుడు రాహు కేతువుల మధ్య గ్రహాలన్నీ ఉండేటువంటి దాని వల్లను, అలాగే కర్కాటకములోకి కుజుడు వచ్చాడు. కర్కాటక రాశిలోకి కుజుడు వచ్చినటువంటి దాని వలనను చంద్రుడి యొక్క దినదినము మార్పు జరుగుతూ ఉండేటువంటి దాని వల్ల ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటే నిజంగా కూడా మొండి జాతకులకు వివాహము కాకుండా ఎక్కడెక్కడో తిరిగాము, అయినా వివాహాలు కావడం లేదు. అలాగే ఉద్యోగములో ఉన్నతమైనటువంటి అనుకూలతలు కలగటము లేదు అనేటువంటి వాళ్లకు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే కుజుడు వాక్కు, విత్తము, కుటుంబం ఇవన్నీ కూడా అనుకూలించేటువంటి దానికి. సంతానము కావాలి అని అనుకునేటువంటి వాళ్లకు సంతానము కోసమును కుజుడు యొక్క ప్రభావమే కదా. అందుకని ఎవరెవరికైతే కుజదోషాలు లేదా కాలసర్ప దోషాలు అనేటువంటివి ఉంటాయో, ఈ 12 రకాల కాలసర్ప దోషాలు ఏవైతే ఉండబోతూ ఉన్నాయో, రాసులు ఫలానా రాశి అయి ఉండవచ్చును, కానీ ఇప్పుడు పంచాంగం రీత్యా అసలు ముందు రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ ఉంటున్నాయి. ఈసారి చాలా విశేషం ఇది. ఎందుకంటే ఈ సహజముగా ఎవరికైనా జాతకములో ఉంటాయి. ఈసారి 5 గ్రహాలు మీనములోనే ఉండేటువంటి దాని వలన రవి, బుధుడు, శుక్రుడు, రాహువు, శని మార్పు కూడా జరిగినది కదా. ఎప్పుడైతే కుంభంలోకి నుంచి మీనములోకి వచ్చేసాడో శని మార్పు జరిగినటువంటి దాని వల్ల కూడా, అందువల్లనే అన్నీ కూడా కాలసర్ప దోషములాగా ఏర్పడబోతూ ఉన్నాయి. అలా దీన్ని కాలసర్ప దోషం, రాహుకేతువుల మధ్య ఉండేటువంటి గ్రహస్థితులను కాలసర్ప దోషానికి సూచన. ఇటువంటి సమయాల్లో గనక ఎవరికైతే నిజంగా కూడా ఎవరెవరి జాతకాల్లో కాలసర్ప దోషాలు ఉంటాయో, లేదా వివాహము కావాలి అనుకునేటువంటి వాళ్లకు, సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు, లేదా డబ్బులు అప్పులు ఇచ్చి రావాలి అనుకునేటువంటి వాళ్లకు కానీ, మామూలుగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వ్యవహారాల్లో ఉండేటువంటి వాళ్లకు కానీ, ఏదైనా ఉదయం లేచినప్పటి నుంచి బిజినెస్ వ్యాపారాలు డబ్బుతోనే కదా జరుగుతాయి. కాబట్టి ఇది ఒకరికి అని కాదు, అన్ని రకాల వారికి పనిచేస్తుంది. అందుకని ఎవరెవరి జాతకములో అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉంటాయో, మొండిగా ఉండేటువంటి జాతకాలు ఎవరైతే ఉంటాయో వాళ్ళవి ఒక్కసారిగా ఇటువంటి సమయాల్లో గనక చేసుకుంటే, ఏది పరిహారాలు అనేటువంటివి గనక ఎప్పుడైతే చేసుకుంటారో శీఘ్రముగా ఫలితాలు రావటానికి అనుకూలవంతముగా ఉంటాయి. నిజానికి ఈ సంవత్సరము అందరికీ చాలా అనుకూలవంతముగా ఉంది. అయితే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ కర్కాటకములోకి కుజుడు రావటం అనేటువంటిది కూడా చాలా విశేషమైనటువంటిది కర్కాటకముకు. అందువల్ల చాలా అంటే చాలా ఇవి ఉంటాయి. అయితే ఒకరికి అని కాదు, ఎవరి జాతకము, ఎవరి లగ్నములో ఎవరు పుట్టారో ఏమిటి అనేటువంటి చూసుకోవాలి. అలా చూసుకొని చేసుకోగలిగితే నిజంగా కూడా పరిపూర్ణముగా మేలు జరుగుతుంది అనేటువంటిది తెలియజేస్తూ, కన్యా రాశి వారికి ఈ ఏప్రిల్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు కూడా ఎలా ఉంది అంటే చాలా బాగుంది, యోగదాయకముగా ఉంది అని తెలియజేస్తున్నాను. కన్యలోనే కేతు ఉన్నాడు. చాలా దగ్గరి వరకు వచ్చి
తప్పించేటువంటి పరిస్థితులు ఉండవచ్చును. కానీ మీరు గనక పట్టుదలగా పట్టుకున్నారు అంటే తప్పకుండా మీకు విజయం లభిస్తుంది గాక. సప్తమంలో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఉన్నది. అన్ని గ్రహాలు మీకు అనుకూలించేటువంటి దానికి ఉన్నాయి. మీరు ఇంట్లో కూర్చొని నాకు రాలేదే అంటే ఏవి రావు. మీరు బయటికి తిరగండి, పని ఉండినా లేకపోయినా బయటికి వెళ్ళండి. తప్పకుండా మీకు ఈ నెల చాలా అనుకూలవంతముగా ఉన్నది. మీకు లోన్లు వచ్చే అవకాశం ఉన్నది. మీరు డబ్బు మామూలుగా అప్పులు పుడతాయి. మీరు ఒక పని చెయ్యాలి అనుకున్నప్పుడు ప్రారంభం చెయ్యండి. మీ దగ్గర రూపాయి లేకపోయినా ప్రారంభం అంటూ చేశారు అంటే ఒకటి కావాలి అని, దానికి అదంతకదే ఎలా రావాలనో అలా వస్తుంది గాక. దైవానుకూలము అనేటువంటిది పరిపూర్ణముగా ఉన్నది. పైగా ఏకాదశములో మీకు కుజుడు కూడా వచ్చి కూర్చున్నాడు. కుజుడు కూడా వచ్చి కూర్చున్నాడు ఎక్కడ? కర్కాటకములో. అందువలన ఏకాదశములో ఉండేటువంటి దాని వలన చాలా మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను బాగా కరెక్ట్గా ఎప్పుడైతే మనము పరిహారాలు చేసుకుంటామో, మనము ఎవరెవరి దగ్గరో పరిహారాలు చేసుకొని చాలైపోయింది, ఇంకా చేసుకునే ఓపిక లేదు అని అనుకుంటుంటారు. ఇది నాకు ఏదైనా సరే, ఇది నాకు ఇది నా జీవితంలో ఇది ఆఖరు అనుకొని ఒక ధైర్యం గనక చేసినారు అంటే ఖచ్చితముగా మీరు వెలుగును చూసేటువంటి అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. కన్యా రాశి వాళ్లకు అనూహ్యముగా మీ జీవితము మలుపు తిరిగి తీరుతుంది అనేటువంటిది నేను చాలా దృఢముగా తెలియజేస్తూ ఉన్నాను. ఇన్ని రకాలుగా తెలియజేస్తూ ఉన్నా. మోక్షదాయకుడైనటువంటి కేతు ఇక్కడే ఉండడం, రాశిలో పంచగ్రహ కూటం ఎక్కడ ఉండడం, ఏకాదశములో కుజుడు ఉండడం, ఇంతకంటే కావాల్సింది ఏముంది? అత్యద్భుతం, బ్రహ్మాండముగా ఉంది. మేలు జరుగుతుంది గాక. మీకు గృహాలు కొనుక్కుంటారు, అలాగే ఉద్యోగాలు రావాల్సిన ఉద్యోగాలు, పదవులు రావాల్సిన వాళ్లకు పదవులు, మామూలుగా అప్గ్రేడ్ కావాల్సినటువంటి వాళ్ళకి అప్గ్రేడ్ కావడం, శాలరీలు పెరగడం, ఉన్నతమైనటువంటి చోటికి ట్రాన్స్ఫర్లు కావటం, ఇలా ఒకటేమిటి ఇంట్లో శుభకార్యాలు చేసుకోవటం, అన్ని రకాల యోగదాయకముగా ఉన్నది. విద్యార్థులకు అనుకూలముగా ఉన్నది. రాజకీయ నాయకులకు చాలా అంటే చాలా అనుకూలవంతముగా ఉన్నది. సినిమా రంగములో ఉండే వాళ్లకు, టీవీ సీరియల్స్లో నటించేటువంటి వాళ్లకు అద్భుతమైనటువంటి యోగాన్ని చూస్తారు మీరు ఈ మాసము అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు.